హాయ్ అండి. ఫైనల్ వీక్ 4th డే ఓటింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలని చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! మరి ముందుగా మీరేం చేయాలంటే, మీరు ఎవరికి ఓటేస్తున్నారో కామెంట్‌లో వాళ్ళొక్క పేరు మాత్రం రాయండి. తర్వాత సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. తర్వాత లైక్ గూడా క్లిక్ చేయండి. అప్పుడే వీడియోకి రీచ్ అనేది వస్తుంది. ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి అనేది మనకు తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్, లైక్ బటన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కామెంట్‌లో పేరు మాత్రం రాయండి. ఇప్పుడు మనం తెలుసుకుందామా ఎవరి ఓటింగ్ ఎంత ఉన్నాది అని చెప్పేసి. సహజంగా కొంచెం చెప్పే ముందు తనూజాకైతే ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే, నిన్నటిదాకా కళ్యాణ్ అనేది లీడ్‌గా ఉన్నాడు. తనూజ కూడా లీడ్‌గా ఉందా ఏంటో తెలుసుకునే ముందు తనూజాకి సపోర్టర్స్ అనేది ఎవరొచ్చారు? ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని, తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్ పేజ్‌లో తనూజాకి ఓటమేమని చెప్పడం. అందువలన నిన్న తనూజాకైతే లక్షల్లో ఓట్లయితే పడ్డాయండి. తర్వాత కళ్యాణ్‌కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే, సహజంగా వెళ్ళిపోయినటువంటి కామనర్స్. కామనర్స్ ఎవరెవరంటే గౌరవ్ చేస్తున్నాడు సపోర్టు. తర్వాత శ్రీజ, ప్రియ, తర్వాత బిందు మాధవి గారు కూడా కళ్యాణ్‌కే సపోర్ట్ చేస్తున్నారని తెలిసింది. వీళ్ళైతే మాత్రమే కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత కళ్యాణ్ గురించి చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా పెద్దగా భూతద్దంలో పెట్టి చూడడం అయితే జరుగుతుంది. అసలు కళ్యాణ్ సోల్జరా కాదా అని కూడా చాలామంది ఒక సోల్జరే కాదని చెప్పడం. అది అసలు కొంచెమైనా సెన్స్ అనేది ఉండాలి. తనతో పనిచేసిన కొలీగే ఒక వీడియో అనేది చేశాడు. తనతో పాటు ట్రైనింగ్ తీసుకొని సింధూర ప్రాజెక్ట్‌తో తను చేశాడని చెప్పేసి, అందుకని సోల్జర్స్ అయితే కళ్యాణ్‌కి సపోర్ట్ అయితే చేస్తున్నారు. కానీ కంపారిటివ్ చూస్తే తనూజాకి ఎక్కువగా సపోర్ట్ ఉంది. కళ్యాణ్ కొంచెం తక్కువగానే ఉందని చెప్పి అనిపిస్తున్నది. మరి లీడ్‌లో ఎవరున్నారు ఏంటి అని మీరు తెలుసుకోవాలని అనుకుంటే ముందుగా మీరు చేయాలంటే మీరు ఎవరికి ఓటు వేస్తున్నారనేది కామెంట్‌లో ఒక్క పేరు మాత్రం రాయండి. తర్వాత సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి లైక్ బటన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. అప్పుడే మనకు తెలుస్తుంది ఎక్కరి ఎంతమంది ఓటు వేస్తున్నారని చెప్పేసి. తర్వాత నాకు తెలిసిన ప్రకారము ఎవరు లీడ్‌లో ఉన్నారు అనంటే, తనూజ లీడ్‌లో ఉన్నాదండి కళ్యాణ్ కన్నా. ఎంత లీడ్‌లో ఉన్నాది అనేది నేను చెప్తాను. ఫస్ట్‌లో ఏంటంటే కళ్యాణ్ యాక్చువల్లీ ఏంటంటే 2 వీక్స్ నామినేషన్‌లోకి రాకపోవడమే తన యొక్క మెయిన్ డ్రాబ్యాక్ అనేది అయింది. కానీ ఇంత బాగా ఓటింగ్ అనేది పడుతుంది కళ్యాణ్‌కి. ఫస్ట్ 2 డేస్ కళ్యాణ్‌కైతే మంచిగా భారీగా ఓటింగ్ పడింది. తరువాత తనూజకైతే పెరిగింది ఓటింగ్ అనేది. ఎక్కువ పెరిగిందా లేదా అంటే కళ్యాణ్‌కి, తనూజకి మధ్య డిఫరెన్స్ ఉన్నది. నిన్న 1% అయితే ఈరోజు 0.5% అయితే డిఫరెన్స్ ఉన్నాదండి. చూడండి తనూజకి నిన్న లక్షల మీద ఓట్లు పడినా కూడా కళ్యాణ్‌కి, తనూజకి డిఫరెన్స్ అనేది ఎక్కువ పెరగలేదు. నిన్న 1% తేడా ఉంది. ఈరోజు 0.5% తేడా ఉంది. అందుకని ఎప్పుడైనా ఓటింగ్ 1, 2 పొజిషన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అది మీ చేతుల్లోనే ఉంది. మీకు ఎవరు ఫ్యాన్స్ అనుకుంటే వాళ్ళకి తప్పకుండా ఫోన్ చేయండి. మిస్డ్ కాల్ చేయండి. మిస్డ్ కాల్ అంటే కాల్ చేయండి. తర్వాత రింగ్ అయ్యి ఆగిపోయిన తర్వాతనే ఆఫ్ చేయండి. రింగ్ అవుతుండగా పెట్టేయకండి. రింగ్ అయ్యి అదంతట కట్ అయిపోతుంటే అప్పుడు ఓటు పడినట్టుమాట. తర్వాత జియో హాట్‌స్టార్‌లో కూడా వెళ్లి ఓటు వేయండి. మిస్డ్ కాల్స్ అయితే తనూజకి చాలా బాగా పడుతున్నాయి. ఇక్కడే కాదు యూఎస్ఏ నుంచి కూడా పడుతున్నాయని చెప్పేసి తెలిసిన విషయము. అందుకని చెప్పేసి కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్‌కి కూడా మిస్డ్ కాల్స్ వేసుకోండి. తర్వాత జియో హాట్‌స్టార్‌లో ఓటు మాత్రం వేయండి. తర్వాత ఈ మధ్య కొంత కళ్యాణ్ గురించి చాలా నెగెటివ్ ప్రచారాలైతే బాగా జరుగుతున్నాయి. అవన్నీ వదిలేయండి. మీకు ఒకవేళ కళ్యాణ్ నచ్చాడు అనంటే కళ్యాణ్‌కి ఓటు వేసుకోండి. తనూజ నచ్చింది అంటే తనూజకి ఓటు వేసుకోండి. మీ ఓటు ఎవరికనేది కామెంట్ రూపంలో చేసి సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి. అది మీరు చేయాల్సిన పని. తర్వాత ఇప్పుడు ఫస్ట్ ప్లేస్‌లో తనూజ, సెకండ్ ప్లేస్‌లో కళ్యాణ్ అనేది ఉన్నది. ఇంకొక వార్త ఏంటంటే డెమోన్ కళ్యాణ్ దాటిపోయాడు. సెకండ్ ప్లేస్‌లోకి వచ్చేసాడని. అవన్నీ తప్పుడు అండి. అస్సలు డెమోన్‌కి, కళ్యాణ్‌కి చాలా చాలా డిఫరెన్స్ అనేది ఉన్నది. అందుకని డెమోన్ కళ్యాణ్‌కి దరిదాపుల్లో గూడా రాలేదు. కానీ ఇమాన్యుల్ దాటుకుని మాత్రం డెమోన్ వచ్చేసాడు. ఇమాన్యుల్ దాటుకుని డెమోన్ థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. ఎందుకంటే ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్‌లో ఉండేవాడు. ఇప్పుడు ఫోర్త్ ప్లేస్‌లోకి వెళ్ళాడు. డెమోన్ అనేది థర్డ్ ప్లేస్‌లోకి వచ్చాడనమాట. కానీ ఇమాన్యుల్‌కి, డెమోన్‌కి ఎలా ఉందంటే మధ్యన ఓటు డిఫరెన్స్ అనేది అంత ఎక్కువగా లేదు. జస్ట్ ఎడ్జ్‌లో ఉన్నారు. అందుకనే ఒకసారి ఇమాన్యుల్ థర్డ్‌కొస్తున్నాడు. డెమోన్ ఫోర్త్‌కెళ్తున్నాడు. ఒక్కొక్కప్పుడు డెమోన్ థర్డ్‌కొస్తున్నాడు. ఇమాన్యుల్ వెళ్తున్నాడు. కానీ ఇప్పుడు నేను చెప్పే సమయానికి మాత్రం డెమోన్ అనేది థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. తర్వాత ఇమాన్యుల్ ఇమాన్యుల్ ఫోర్త్ ప్లేస్‌లో ఉన్నాడు. డెమోన్ థర్డ్, ఇమాన్యుల్ ఫోర్త్. కానీ నిన్న ఏవి ఏసిన తర్వాత ఇమాన్యుల్ ఓటింగ్ అయితే కొంచెం అయితే పెరిగింది. కానీ ఇంకొకటండి ఈరోజు ఏవి అనేది తనూజాది తర్వాత డెమోన్‌ది పడుతుంది. దీనివల్ల డెమోన్‌కి ఓటింగ్ పెరిగే అవకాశం అయితే ఉన్నది. తనూజాకి, డెమోన్‌కి ఇద్దరికి. కానీ కళ్యాణ్‌కి బిగ్ బాస్ అన్యాయం చేస్తున్నాడంటే నాకెందుకో చేస్తున్నాడన్న ఫీలింగే వస్తున్నది. ఎందుకంటే ఏవి ఈరోజు వేయట్లేదు. రేపు వేస్తాడు ఏవి. రేపు వేసిన తర్వాత ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది.
ఎందుకంటే సాటర్‌డే కాదు ఫ్రైడే దాకానే కదా ఉంటుంది. ఎందుకంటే సాటర్‌డే ఎలిమినేషన్ స్టార్ట్ అయిపోతాయి కదా! ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది. అందుకని నిన్నటి దాంట్లో గూడా కళ్యాణ్ ఫుటేజ్ చాలా వరకు తీసేసాడు. అసలు కళ్యాణ్‌కి చాలా అన్యాయం చేస్తున్నాడా బిగ్ బాస్ అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్‌కి ఒక ఫ్యామిలీ వీక్‌లోనే వాళ్ళ మదర్ గాని, ఫాదర్ గాని రావడం, మాట్లాడడం అయితే జరిగింది గానీ, ఇంకెక్కడ తనకి ఒక లెటర్ గాని, ఒక వీడియో గాని ప్లే చేసిందే లేదసలు. నిన్న కూడా గేమ్ గెలిచాడు గానీ, హౌస్‌లో ఉన్న వాళ్ళందరూ సంజన గారికి ఇచ్చేసారు. బట్ తనూజ ఒక్కతే నిలబడింది కళ్యాణ్‌కి. లేదు కళ్యాణ్ కూడా ఏమీ రాలేదు కదా! అని చెప్పేసి. కానీ సంజన గారికి ఎన్ని సార్లు వచ్చాయండి వీడియో మెసేజ్‌లు, లెటర్స్, ఫోటోస్ ఎన్ని ఇమాన్యుల్‌కి తర్వాత డీమన్ పవర్‌కి ఎన్నొచ్చాయి వీడియో కాల్స్. కానీ కళ్యాణ్‌కి మాత్రం అస్సలు నా లెటర్ కాదు, నా ఫోటో కాదు, ఒక వీడియో కాల్ కూడా లేదు. ఒక్క ఫ్యామిలీ వీక్ తప్ప. కానీ కళ్యాణ్ త్యాగమూర్తి కాకపోతే నిన్నేం చేశాడు, తనది ఈ సరే ఓకే అని చెప్పేసి అన్నాడు సంజన గారికి ఇచ్చేయమని చెప్పేసి. నా నా ఉద్దేశం ప్రకారం కళ్యాణ్‌కే తెలీదనుకుంటాను తను సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడని. తర్వాత ఫిఫ్త్ ప్లేస్‌లో ఎక్కడో ఉండుంటానని చెప్పేసి అనుకోని ఉంటాడు. తర్వాత అందుకనే చెప్తున్నాను మీరు ఎవరికి వేయాలనుకుంటే ఓటు వాళ్ళకి వేసుకోండి అని చెప్పేసి. డీమోన్ అనేది ఇప్పుడు థర్డ్‌లో ఉన్నాడు. ఇమాన్యుయల్ ఫోర్త్‌లో ఉన్నాడు. ఫిఫ్త్‌లో సంజన గారు. సంజన గారు మాత్రం ఫిఫ్త్ ప్లేస్‌లో చక్కగా పీట వేసుకొని కూర్చున్నారు. ఆవిడ కొంచెం ముందుకి వెళ్ళట్లేదు. ఆవిడ ఎక్కడ సూట్ కేస్ ఆఫర్ చేస్తే పట్టుకెళ్ళిపోదాం అన్న రేంజ్‌లో ఉన్నారు. అదంతా మీ చేతుల్లో ఉంది. ఎవరికి ఓటు వేసి ఎవరిని గెలిపిస్తారు అనేది ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. ఎవరికి మీరు ఓటు వేస్తున్నారని చెప్పేసి. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అప్పుడే వీడియో ముందుకు వెళ్తుంది. మనకు తెలుస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్. సీ యూ.